ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి పొన్నం. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధికారులతో రబీ ధాన్యం సేకరణపై మంత్రి సమీక్ష చేశారు. రాత్రి పగలు లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లులకు పంపాలని మంత్రి సూచించారు. బీఆర్ఎస్పీ మంత్రి అడ్లూరి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గుణపాఠం తప్పదని హెచ్చరించారు. హామీలని అమలు చేసి తాము ఎన్నికలకు వెళ్తామన్నారు. బీఆర్ఎస్ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా తమకేం అభ్యంతరం లేదని, కానీ వ్యక్తిగత విమర్శలు మాత్రం చేయొద్దని హెచ్చరించారు. తామెప్పుడు కేసీఆర్ చావు కోరుకోలేదని, కావాలని బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని మంత్రి అడ్లూరి విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ పాలనలో న్యాయం చేస్తున్నామని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం దమ్మనపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యసారథితో కలిసి ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమస్యలు పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీలో ప్రయాణం అంటే పేద ప్రజల లైఫ్ లైన్ అన్న ఆయన ప్రతిరోజు 65 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లా కుషేగూడలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చేశారు. 25 గ్రామాలకు చెందిన 2500 మంది రైతులకు సంబంధించిన 250 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థపై వారు మండిపడుతున్నారు. నిందితుడు ధనుంజయ ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. సన్నాలపై బోనస్ ఎగ్గొట్టడానికి ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సండ్ర ఆరోపించారు. హెచ్సీఏ కేసు దర్యాప్తు పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఐడీకి పూర్తి ఆదేశాలు ఇవ్వాలని టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి గుర్తింపు కోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు. 2 రోజుల క్రితం హెచ్సీఏ నుంచి ప్రెస్ నోట్ విడుదలైందని, అది ఎలాంటి ఊరు పేరు లేని ఆకాశరామన్న నోటుగా ఉందని ఆరోపించారు. గ్రామీణ స్థాయిలో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 72 మంది అంగన్వాడీ టీచర్లు, 2 సూపర్వైజర్లకు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్లు అందజేశారు. మాతా శిశు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలని, అదేవిధంగా సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతలందరూ ఆయన సినిమాలను వ్యతిరేకించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరామ లక్ష్మణులపై ప్రకాష్ రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. బోధ్ నియోజకవర్గంలో కురిసిన వర్షానికి పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చేతికొచ్చిన మామిడికాయలు నేల కాలగా పలు చోట్ల ఆరబెట్టిన జొన్నలు, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి.